వారికి ఎంతో ఇష్టమైన అప్పాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని 2 బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం యాడ్ చేశాను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకోండి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్స్ చేసి ఉంచుకున్న పిండి అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని పిండి యాడ్ చేసుకోండి. పిండి వేసిన తర్వాత తిప్పుతూ కలుపుకోవాలి. కలుపుతూని పిండి వేసుకోవాలి. ఇలా బాగా తిప్పి పిండి అంతా కూడా బెల్లానికి పట్టేలా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. వేడిగా లేకుండా చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే చేతికి కూడా నెయ్యి రాసుకొని ఇందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని అప్పాల్లో ఒత్తేసుకోవడమే. చేతితో చాలా ఈజీగా ఒత్తేసుకోవచ్చండి. అందుకే కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. వేడిగా ఉంటే చేయి కాలిపోతుంది. ఇలా ఈజీగా నెయ్యి రాసుకొని అప్పాల్లో ఒత్తేసుకోవాలి. ఈ మాత్రం మందం ఉండేలా ఒత్తుకోండి, సరిపోతుంది. ఇలా ఒత్తుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి చేసుకొని మనం వేయించేసుకోవచ్చు. ఈ మాత్రం మందంగా ఉండేలా చేసుకోండి. మరీ లావుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఒత్తుకున్న వాటిని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం మరీ వేడిగా మరిగించకండి. మీడియంలో పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి తీసేసుకోవడమే. ఒక సైడ్ వేగిన తర్వాత టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా వేయించుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఎక్సెస్ ఆయిల్ ఏమైనా పోవడానికి గరిటెతో ఇలా ఒత్తారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందనమాట. ఇలా తీసుకున్న దాన్ని పేపర్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్లోకైనా ఒక ప్లేట్లోకైనా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఆయిల్ వస్తుందో. ఇలా గరిటెతో నొక్కామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. ఈ విధంగా చేశారంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా ఫ్రై అయిపోతాయి. మనం ఆయిల్ ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఇలా పండగ టైంలో తప్పదు కనుక కొంచెం కొంచెం చేసుకోవచ్చు. దాన్ని కూడా ఆయిల్ లేకుండా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. అంతే అండి, బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అప్పాలని చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటించి చేశారంటే చాలా బాగా వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.